మీ ప్యాన్ ఆధార్తో లింక్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఈ వీడియో చూడండి. మై సెల్ఫ్ సిఏ పరశురాము, ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్. మీకు ఇక్కడ క్లియర్గా స్టెప్ బై స్టెప్ పైన చూపిస్తాను. సో ఆ విధంగా మీరు లింక్ అయిందా లేదా చెక్ చేసుకోండి. లింక్ అవ్వకపోతే లింక్ చేసుకోండి. సో స్టెప్ 1 ఏంటి అంటే, మీరు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ పైన కనబడుతుంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి అంటే, మీకు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో లింక్ ఆధార్ స్టేటస్ అని కనబడుతుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు కనబడుతుంది కదా, క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ టేబుల్ ఓపెన్ అవుతుంది. ఏంది, పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో మీరు స్టెప్ 3లో ఆ పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేస్తే మీకు లింక్ అయిందా లేదా అనేది స్టేటస్ కనబడుతుంది. లింక్ అయితే దిస్ పాన్ నెంబర్ ఆల్రెడీ లింక్డ్ విత్ దిస్ ఆధార్ నెంబర్ అని కనబడుతుంది. లింక్ అవ్వకపోతే లింక్ ఆధార్ అని కనబడుతుంది. సో మీరు ఇన్ కేస్ లింక్ అయింది అనుకోండి, ఓకే వెళ్ళండి. లింక్ అవ్వకపోతే లింక్ ఆధార్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, నేమ్ యాజ్ పర్ ఆధార్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసేసి మీకు 1000 రూపీస్ పేమెంట్ చేసి రిక్వెస్ట్ సబ్మిట్ చేసేయండి. సో మీ ఆధార్ పాన్ లింక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. 10,000 రూపీస్ మీరు పెనాల్టీ సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు సిఏ డేస్.